గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కరుకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలైనా మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకోండి. ఈ విధంగా నీ సన్నిధిలో చేరిన ఆయన ప్రభా, మేమందరము మీ వాక్కులు ధ్యానించుకొంచుండగా మీ ఆత్మతోడు మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి, దేనికి పనికిరాని వారి మీద మమ్మల్ని నిలబెట్టుకొని మీ మాటలు మా చేత నాయన ప్రభ పలికించుకుంటూ మా అందరినీ హెచ్చరింపచేస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ఆశ్రదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని మాట్లాడబోతుంది నేను కాదు, కానీ మీ ఆత్మతోడితో మీరేనైనా నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ని సేపట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, దేవుడు సృష్టించినప్పుడు మనిషిని సృష్టించినప్పుడు ఫస్ట్ మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించాడా? ఫస్ట్ కాదు. దేవుడు ఏం సృష్టించారు? మనిషికి కావాల్సినవన్నీ కూడా ముందు సృష్టించి ప్రతిదీ మనిషికి ఏమేమి కావాలో అన్ని సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు. అంటే దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు అన్ని కూడా సమకూర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనిషిని సృష్టించే ముందే అన్నిటినీ కూడా ఫలాలను, పండ్లను, నీళ్లను, పక్షులను, ఆకాశములు అన్నిటినీ సృష్టించి తర్వాత మనిషిని చక్కగా సృష్టించి వీటన్నిటిని ఏమని చెప్పాడు? మీరు చక్కగా ఫలించి అభివృద్ధి పరచండి. హల్లెలూయా. అంటే వీటన్నిటిని అనుభవించండి, వీటన్నిటిని చక్కగా వాడుకొని మీరు ఫలించి అభివృద్ధి పడండి అని దేవుడు చెప్పారు. కానీ దేవుడు అభివృద్ధి పడండి అని చెప్పింది ఒక విధంలో అయితే మనం అభివృద్ధి పడుతున్నది వేరే రకంగా అనమాట. దేవుడేమో చక్కగా వీటన్నిటిని వాడుకొని ఫలించండి మంచిగా అని చెప్తే, మనమేమో స్వార్థాలు, ధనాపేక్షలు వీటితోటి మరి ఎన్నో రకాలైనటువంటి, ఇందాక చదువుకున్నాను చూసారా, చివరి అంత్య దినాలలో అపాయకరమైన కాలములలో ఎలాంటి మనుషులు వస్తారు బయటకి అంటే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వాళ్ళు, అతి ద్వేషులట. మామూలు ద్వేషం కాదు, అతి ఉంటుందట ద్వేషంలో కూడా. అలాంటి మనుషులు వచ్చేసి, అంటే దేవుడు అభివృద్ధి పడండి అని చెప్పినది ఒకవైపుకైతే మనుషులు అభివృద్ధి పడుతున్నది వేరే వాటిల్లో అనమాట. కాబట్టి దేవుడు చాలా చాలా ఈ దినము మన యొక్క దృష్టికి విషయాలను తీసుకొస్తూ ఆయన చాలా బాధపడిపోతున్నాడు మనిషిని చూసి. రాత్రికాల సమయంలో కూడా మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో ఒక వచనం, రాత్రికాల సమయం చదువుకున్న వచనాన్ని కూడా ఒకసారి ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకోగలిగితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము అక్కడ 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారు, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించున్నారు అని అడిగారట. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి ముఖ్యమైనది ఏం కనపడుతుంది అంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం చాలా పెద్ద తప్పులాగా కనపడుతుంది తప్పించి, హృదయంలో కానీ మనస్సుల్లో కానీ మార్పు చెందకుండా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడెప్పుడు ఏ క్వశ్చన్లు వేయాలి, ఎట్లాగా పట్టుకోవాలి అని చూస్తుంటారు అనమాట. వీళ్ళు మళ్ళీ ఎవరు అడుగుతున్నది? మామూలు మనుషులు కాదు, వీళ్ళు అడుగుతుంది పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు అంటే ఎవరు? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఆ సమాజ మందిరాల్లో ముఖ్యమైన వాళ్ళు అనమాట. శాస్త్రులు అంటే ఎవరు? శాస్త్రం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళనే శాస్త్రులు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మన బైబిల్ గ్రంథంలోనే శాస్త్రులు అనే పేరు వచ్చింది ముందులుగా. ఇదేదో బయట అన్యులు పెట్టుకున్న శాస్త్రాలు కాదు ఆ పేరు, ఇది బైబిల్ గ్రంథంలో శాస్త్రులు. వీళ్ళు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ శాస్త్రులు. వీళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమడుగుతారంటే, మీ శిష్యులు ఎందుకు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోరు అని అడుగుతారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఒక గొప్ప విషయం చెబుతూ, చూడండి ఒక్కసారి అక్కడ అనేకమైన విషయాలను తెలియపరుస్తూ అక్కడ చూడండి 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచార్యము నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారు అంటూ, వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుతున్నాను కానీ హృదయము నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. అంటే మీరు కల్పించుకున్న పద్ధతులే, మీరు కల్పించుకున్న పద్ధతులే దైవోపదేశాలు. అంటే దేవుడు చెప్పిన ఉపదేశం ఇదే
అని బోధించేసుకుంటున్నారు అనమాట. మీరు కల్పించుకున్న పద్ధతులు, మీరు కల్పించుకున్న ఆచారాలు, వీటిల్లోకి నేను చెప్పిన ఆజ్ఞలను పూర్తిగా వదిలిపెట్టేశారు. మీ హృదయంలో మార్పే లేదు. మీ హృదయాన్ని కఠినపరుచుకొని మీరు మాత్రము ఇదిగో చేతులు కడుక్కొని భోంచేయలేదు. ఇలాంటి వాటిల్లో మాత్రము ఏదో గొప్పగా అంటే అది ఒక పద్ధతి, అది మాత్రం పాటించాల్సిందే, దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారని దేవుడు ఇక్కడ హెచ్చరింపు చేస్తూ చూడండి. ఇంకొక మాట ఏమంటూ ఉన్నారంటే 16వ వచనంలో, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా, నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోకి విడవబడను కానీ నోట నుండి బయటకు వచ్చినవే అంటే అవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఇక్కడ వీళ్ళకి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే చూడండి 10వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. జన సమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చునదే మనిషిని అపవిత్రపరచును. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే తినేవేవో మనల్ని అపవిత్రపరిచేస్తున్నాయి అని చెప్పేసేసి ఇవి తినకూడదు అవి తినకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా ఉంటాం అనమాట. నిజమే, విగ్రహాలు కనిపించేవి మనం తినకూడదు, అవి మనల్ని అపవిత్రపరుస్తాయి, అది వద్దు. కానీ కొన్ని విషయాలలో అది విగ్రహాల ముందు అర్పించిందా అర్పించందా మనకి తెలియకుండా వాళ్ళు ఇస్తే అదేదో అపవిత్రం అయిపోయినట్టు తర్వాత మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇక దేవుడు ఏం చెప్తున్నారంటే మీ నోటిలోనికి పోయేది ఎలా అయినా అది బహిర్భూమిలోకి బయటికి వెళ్ళిపోతుంది, అది డైజెస్ట్ అయిపోతుంది, ఒక రోజు బయటికి వెళ్ళిపోతుంది. కానీ మీ నోట నుండి వస్తున్నాయి చూసారా బయటకి, అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నది. అక్కడ చూడండి ఏంటి వస్తున్నాయో కూడా 19వ వచనంలో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, దేవదూషణ, అబద్ధ సాక్ష్యాలు హృదయంలో నుండి వస్తున్నాయి. ఇవి మనిషిని అపవిత్రపరుస్తుంది, ఇవి మనిషిని అపవిత్రపరుస్తుంది. అవన్నీ కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24, 20 వచనాల్లో కూడా చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనంలో మనం చూసుకోగలిగితే చూడండి అక్కడ ఏమని రాయబడిందో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును, వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడుది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిగా వినాలి, తర్వాత దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం చేస్తే దేవుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఎలా ఉంటారంట, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుణ్ణి పోలి ఉంటారు. బుద్ధివంతుల్లా బ్రతుకుతున్నామా లేదా, మనము బుద్ధివంతుల్లో మనం ఉన్నామా లేదా, మనల్ని మనం ఈరోజు పరీక్షించుకోవాలి. వింటున్నామా అసలు వింటలేదా, వింటున్నాము, విని దాని ప్రకారం మనము ప్రవర్తించాలంట. దాని ప్రకారం మనం ఒకవేళ ప్రవర్తించకపోతే మన ఇల్లు దేని మీద కట్టుకున్నట్టు, ఇసుక మీద కట్టుకున్నట్టు. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏమైపోతుంది అని చెప్తున్నారు, చిన్న వాన అంటే చిన్న అలజడి వచ్చినా మన జీవితం, చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఏమైపోతాము, వెలవెలలాడిపోయి ఇక ఈ జీవితం ఎందుకు అని చెప్పేసేసి ఏ స్థితిలోకి వెళ్ళిపోతాము, ఇక చచ్చిపోదాంలే ఇంకెందుకు అనే స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. అందుకే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే అలా ఉంటది. కానీ విని ఆయన వాక్యం ప్రకారం నడుచుకునే వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఉంటాం. ఎన్ని వరదలు అన్నారా అని, ఎన్ని తుఫాన్లు అన్నారా అని, ఎన్ని కష్టాలైనా మన జీవితాల్లోకి రాని, ఎంతమంది మన మీద అపనిందలేని, ఎన్ని దూషణలైనా మన మీద పలకని, మనకు ఖచ్చితంగా దేవుడు పునాదిగా నిలబడి మనల్ని మరలా జీవింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈరోజు మనం ఇందాక పాట పాడుకున్నాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏసైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా కదా. ఈ పాట ఎంత మంచిగా అందరి జీవితాలకి ఏమైనా చేయగలడు దేవుడు. కాకపోతే ఏమైనా చేయకపోతే దావీదు ఎక్కడ, గొల్లియాతు ఎక్కడ? దావీదు 17 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పిల్లవాడు, గొలియాతు 9 అడుగులు ఎత్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. ఏమైనా చేయగలరు కాబట్టి దేవుడు, దావీదు చేతిలో ఏమున్నాయి? 5 రాళ్ళు ఉన్నాయి. 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. గొలియాతు చేతిలో ఏముంది? పెద్ద ఖడ్గము, పెద్ద విల్లులు, పెద్ద అవన్నటువంటి భయంకరమైనటువంటి డాలులు అవన్నీ వేసుకొని ఉన్నాడు. ఇటు పక్క ఉన్నదంతా దావీదు గారి చేతులు ఏమీ లేవు. కానీ దావీదు వేసిన ఒకే ఒక్క రాయికి గొలియాతు కింద పడిపోయాడు. గొలియాతు కింద పడిన తర్వాత దావీదు గారు ఏం చేశారు తెలుసా? గొలియాతు ఖడ్గాన్నే తీసుకొని దావీదు తల నరికి వేశాడు. చూడండి, దేవుడు ఏమైనా చేయగలడు దేవుడిని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏమైనా చేస్తున్నప్పుడు మన జీవితాలు అంగీకరించే విధంగా మనం ఉండాలి. మన జీవితాల్లోకి ఈ ఇబ్బంది, ఈ కష్టము, ఈ ప్రాబ్లము ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ పాటలోనే ఉంది చూడండి, ఆయనకి మహిమ తెచ్చుకోవడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఏదో మీ జీవితంలో వద్దన్నది నేను తీసేస్తున్నాను, ఎందుకంటే దాని ద్వారా నాకు మహిమ రావటం లేదు. మీరు ఇంకేదో మహిమలోకి వెళ్ళిపోతున్నారు, నాకు మహిమ రావటం లేదు. కాబట్టి ఈ విషయంలో నేను మిమ్మల్ని ఇలాగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. అది మనం అంగీకరించగలగాలన్నమాట. అది మన జీవితాల్లోకి మనం గుర్తించుకోగలిగితే ఎన్నో మనకి ద్రాక్షావల్లిలో ఒకసారి చూడండి, అక్కడ యోహాను సువార్తలో కూడా ఆ వచనం ఎంత చక్కని వచనాన్ని దేవుడు రాయించి ఉంచారో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే కనుక చూడండి, 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడట. చూసారా, ఇక్కడ మిమ్మల్ని కొన్ని విషయాల నుంచి ఎందుకు దూరపరుస్తాను అని తెలియపరుస్తున్నారంటే, మీరు నాలో ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఉండి, ఎప్పుడు మీరు నాతో పాటు ఉండి ఫలించాలని కోరుకుంటున్నా. కానీ మీరు ఫలించటం గనక తగ్గిపోతుంటే గనక మీలో ఏవో అవసరం లేనటువంటి పనికిరాని తీగలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పనికిరాని తీగలు నేనేం చేస్తాను? తీసేస్తాను. ఈ పనికిరాని తీగలను మీ నుంచి నేను తీసేస్తాను. అప్పుడే మీరు ఇంకా బాగా ఫలిస్తారు నా జీవితం, నా యొక్క మహిమ కొరకు. కాబట్టి మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవునిని మహిమపరిచేలా ఉంటేనే ఆ పనులు ఆయన ముందుకు సాగనిస్తారు తప్పించి ఆయనకు మహిమ రాకపోతే మాత్రం మన జీవితాల్లో ఎంత కఠినమైనప్పటికీ కూడా ఆయన కొన్ని తీగలను కట్ చేస్తారు. అది మనం గుర్తు పెట్టుకుంటే గనక మనం అన్నిటికీ కూడాను అయ్యా ఇదంతా నీ చిత్తమే, నీ చిత్త ప్రకారం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము సంతోషించే వారిగా ఉండాలి అని మనం కనుక ప్రార్థన చేయగలిగితే మన జీవితాల్లో ఇంకా దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఇస్తారు. ఆయన అన్నిటినీ సమకూర్చి ఇచ్చే దేవుడు అని చెప్పడానికి మనకందరికి మొదటి రాజుల గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి విషయం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనందరికీ తెలిసిన ఈ సందర్భము 17వ అధ్యాయంలో ఒకసారి 12వ వచనంలో చూసుకోగలిగితే అక్కడ సారేపతు విధవరాలికి చూడండి అమ్మ, 17వ అధ్యాయము 12వ వచనము. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితున్నా నేను. ఇక్కడ సారేపతు విధవరాలు. ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? ఇక్కడికి సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఏలియా గారు వెళ్ళారు. ఏలియా గారిని దేవుడు అక్కడికి పంపిస్తూ చూడండి, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క కరువు సందర్భం. అక్కడ అంతా ఏం జరుగుతుంది అంటే ఆ దేశం అంతా కూడా భయంకరమైనటువంటి కరువు. ఏలియా గారు కూడా ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లు కూడా ఎండిపోయినాయి అనమాట. వర్షాలు, కరువు అంటే ఏంటి? ఎప్పుడు వస్తుంది కరువు? ఆ దినాలలో ఉన్నది ఏంటి అసలుకి? వ్యవసాయం అనేది ఒక వృత్తి, వాళ్ళకున్న వృత్తి. వ్యవసాయం ఉండాలంటే ఏముండాలి? వర్షం ఉండాలి. వర్షం ఆగిపోయినటువంటి 3.5 సంవత్సరాలు
భూమి మీద చుక్క వర్షం కూడా పడలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి అక్కడ ఉన్న రాజు రాణి చాలా భయంకరంగా ఆ యొక్క అన్య దేవతలను తీసుకొని వచ్చేసేసి బలిపీఠం మీద యెహోవాకి చేయవలసినటువంటి ఆరాధనలు బలిపీఠం మీద అన్ని కూడా అన్య దేవతలకు ఆరాధనలు మొదలు పెట్టేసేసారు. అన్ని భయంకరమైన కార్యాలు జరుగుతుంటే 3.5 సంవత్సరాలు ఆ దేశం మీద వర్షం కురవకుండా ఏలియా గారే ప్రార్థన చేశారు. ఎందుకంటే ఏలియా ప్రవక్త, ఆ టైంలో ఏలియా పాస్టర్గా ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఎవ్వరు వింటలేదు. అందుకనే తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేసేసాడు, ఈ యొక్క దేశం మీద వర్షం పడకూడదని. 3.5 సంవత్సరాలు ఆ దేశం మీద వర్షం పడకపోయేసరికి ఒక్క చుక్క కూడాను లేకపోవటం వలన వ్యవసాయం లేదు, జంతువులు చచ్చిపోతున్నాయి, అన్ని చనిపోయి భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన సమయంలోనే దేవుడు ఏలియా గారికి ఒక సారేపతు విధవరాలి ద్వారా అన్ని సమకూరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఇక్కడ చూడండి, ఆ ప్రవక్త నేను దగ్గరికి పంపించాడు. ఆమె ఏమంటుందంటే, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఈ ఒక్కరోజు ఈ ఒక్క అప్పం చేసేసుకొని అది నా బిడ్డకి ఇచ్చేసేసి ఇక మేము రేపటి నుంచి ఏమైపోతామో మాకు తెలియదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆ యొక్క ఏలియా గారు వచ్చి అప్పుడు ఏమంటారు మనందరికీ తెలుసు కదా, మొదట చేసినది అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకురా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు. చదవండి నా వచనం. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదు. నువ్వు నేను చెప్పిన మాట విని ఇలా చేస్తే ఇక నీకు భూమి మీద మళ్ళీ వర్షం పడే వరకు కూడాను నీ తొట్టిలో పిండి అయిపోదు, నూనె కూడా అయిపోదు నీ బుడ్డిలో అని దేవుడు తెలియపరిచినటువంటి గొప్ప విషయం. అయితే నేను అనేక సార్లు తెలియపరిచాను. మనం మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా నేనేం తెలియపరిచాను, కానా విందులో కూడాను ఆ యొక్క బాణలను నీళ్లతో నింపండి అని పరిచారకులకు దేవుడు యేసయ్య చెప్పగానే, ఈ బాణలను ఇప్పుడేంటి నీళ్లతో నింపడం, లేకపోతే అసలు ఈయనకి ఏమన్నా పని ఉందా, ద్రాక్షరసం అయిపోయిందని మేము మాట్లాడుతుంటే దాన్ని నీళ్లతో నింపండి అని అనుకుంటూ మనలాగా సనుక్కోట్ల. మనమైతే ఇలాగే అనుకుంటుంటాం. ఏదన్నా పని చెప్పినప్పుడు అసలు దానికి దీనికి సంబంధం లేదనుకోండి, అసలు ఈ పని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, మనం చెప్పమంటుంది ఏంది, మనం అడుగుతుంది ఏంది, మనం చాలా సనుక్కుంటాం. అంటే దేవుడి మీద విశ్వాసం మనకి సరిగ్గా ఉండదు. కానీ అక్కడున్న పరిచారకులు వెంటనే బాణలను నీళ్లతో నింపారు, అంచులు మట్టుకు నింపారు. ఇక్కడ కూడా ఈ సారేపతి విధవరాలకి ఎప్పుడైతే ఏలియా ప్రవక్త నువ్వు ముందు ఒకటి చేసుకొని వచ్చి నాకు పెట్టు, ఆ తర్వాత అన్ని రోజులు నీకు బాగుంటుందని చెప్పినప్పుడు ఆమె ఈయన ఏదో చెప్తున్నాడులే గాని అలా జరుగుద్దో జరగదో, ముందు ఒక్కరోజు ఇది తినేద్దాంలే అని అనుకుందా? అనుకోలేదు. ఆమె దేవుని యొక్క మాటకు, ఆ ప్రవక్త యొక్క మాటకు, ప్రవక్త నాతోటి దేవుని ద్వారా మాట్లాడుతున్నాడని గ్రహించి వెంటనే ఆమె అప్పం చేసి ఆయనకి ఇచ్చింది. కాబట్టి వారికి ఎప్పటికీ కూడాను పిండి తక్కువ కాలేదు. హల్లెలూయా. కాబట్టి ముందుగా ఆయన ఎక్కడ సమకూర్చాలో అన్ని సమకూర్చి మనల్ని అక్కడ కూర్చోబెడతారనమాట. కాబట్టి ఆ సమకూర్పును మనము దూరం చేసుకోకూడదు. అలాగే ఒకసారి మనం చూసుకోగలిగితే 2వ పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, వద్దు 2వ పేతురు గారు రాసిన పత్రికలోనే మీరు ఒకసారి ఈ వచనం చదివిన తర్వాత ఆ వచనానికి వెళ్దాము. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన చూడండి అమ్మా, అందరూ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప వచనం, మీరు మరలా చదివితే కానీ అర్థం కాని వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాలను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. మనం చీకట్లో ఉన్నాం ఒకప్పుడు, అన్ని తప్పులు పాపాలు చేసి మనం ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్న తర్వాత మనం దేనిలోకి వచ్చినట్టు? ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే వెలుగు. ఇప్పుడు వెలుగులోకి మనం వచ్చాం క్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్న తర్వాత. అయితే ఇప్పుడు వెలుగులోకి మనల్ని పిలుచుకున్న దేనికో తెలుసా? పోతే పోండి చీకట్లో, కానీ ఆ చీకట్లోనే మనల్ని వదిలేయకుండా
ఒక్కొక్కరిని మనల్ని పిలుచుకున్నది దేవుడు వెలుగులోకి. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుణాలను, ఆయన గుణాలు ఏంటి? ఆయన గుణాలు ఏంటి? దేవుని యొక్క గుణాలు, ప్రభువైన క్రీస్తు వారి గుణాలు ఏంటి? ప్రేమించటం, క్షమించటం, తగ్గించుకోవటం, ఆయన ఇతరులకు సహాయం చేయటం, మనల్ని హింసించే వారిని కూడా దీవించటం, ఇవన్నీ ఆయన గుణాలు. ఈ గుణాలు మీలోకి తీసుకొని మీరు ఈ గుణాలను ఇతరులకి చూపించటానికి మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నారు దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని నేను అందుకు పిలుచుకొని, ఇంకా ఆ మాట ఏమంటున్నారంటే, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమట. మనకు ఒక వంశం ఇస్తున్నాడు, క్రీస్తు వంశం. మనం ఏ వంశంలో ఉన్నాం ఇప్పుడు? మనం ఏదో బయట సినిమా డైలాగులు చెప్పినట్టు వంశాలు అవి కాదు, ఆ వంశాల గురించి చెప్పట్లేదు దేవుడు. మీరు నా వంశంలోకి నేను తీసుకున్నాను, గుణాతిశయమును ప్రచురం చేయని మీద రాజులైన యాజక సమూహంగా మనల్ని పెట్టాడట. మనకి రాజులయ్యే అర్హత ఉందా? కానీ దేవుడి దృష్టిలో మనం రాజులమాట, యాజక సమూహానికి రాజులమంట. మళ్ళీ యాజకత్వం అంటే ఏంటి? పాస్టర్స్ గా పనిచేయడం. ఇలాంటి పాస్టర్స్ గా పనిచేసే వాటికే మనల్ని రాజులుగా పెడతానంటున్నాడు దేవుడు. ఆ గుణాలను ప్రచురం చేస్తే పరిశుద్ధ జనం అట. మనం ఎవరిమంట? మనం చూడండి, పరిశుద్ధ జనం. నిజమా? మనం పరిశుద్ధ జనాలమా మనం? కానీ పరిశుద్ధ జనంగా ఆయన పిలుస్తున్నాడు మనల్ని. మీరు పరిశుద్ధ జనం. ఆయన నోటితో ఒకసారి పిలిచారంటే మన పరిశుద్ధ జనమే. మనకి తెలియట్లేదు మనం పరిశుద్ధ జనం అయిపోయామన్న విషయం. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి మనం ఇంకా పరిశుద్ధులం కాలేదని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎప్పుడో పరిశుద్ధ జనం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువాన్ని నమ్మామో అప్పుడే మనం పరిశుద్ధ జనం. ఆయనకి వెలుగులోకి వచ్చేసాం మనం అందరినీ. పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలమట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు. మనం ఎవరి సొత్తు కాదు, బయట ఎవరి సొత్తు కాదు. మనం దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాము. నీకోసం నా కోసము ఎవరైనా ప్రాణం ఇచ్చారా? ఎవరైనా నీ కోసం నా కోసం ఈ లోకంలో ప్రాణం ఇచ్చారా? ఆ ప్రాణాలు ఇవ్వని వాళ్ళ కోసం ఎందుకు మనం ఎగబడతా ఉంటాం? మన కోసం ఈ లోకంలో ప్రాణం ఇచ్చింది ఎవరు? ఒక్క యేసయ్య మాత్రమే. నిన్ను నన్ను మన పాపాల నుంచి రక్షించటానికి ఆయన మాత్రమే నీ కోసం రక్తం ఇచ్చిన ఆయనటువంటి ఆయన, ఆయనే ప్రాణం పెట్టిన ఆయన. మరి ఆయన వైపు పరిగెత్తకుండా మనం ఎందుకు లోకంలో అనేకమైనటువంటి వాటి వైపు పరిగెడతా ఉంటాం? అటువైపు ఎంత పరిగెత్తిన వాళ్ళు నీ కోసం ప్రాణం ఇవ్వరు సరి కదా, మరలా తిరిగి మనకి అనవసరమైనటువంటివి విషయాలలో ఇరికిస్తారు. అందుకని దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, స్పష్టంగా సూటిగా నీ కోసం ప్రాణం ఇచ్చి నిన్ను నా సొత్తైన ప్రజలుగా చేసుకొని ఉన్నాను. నువ్వు నా వైపు చూడు, నన్ను హత్తుకొనుండు, నీకు ప్రతిదీ కూడాను ప్రతి విషయంలో సమకూర్చి పెడతాను, అన్ని సమకూర్చి పెడతాను. ఈరోజు ఆ యొక్క హెడ్డింగే ఆయన సమకూర్చేటటువంటి దేవుడు. అన్ని సృష్టించిన తర్వాత మనిషిని నేను అన్ని సమకూర్చా, వచ్చి కూర్చొని హాయిగా నువ్వు ఎంజాయ్ చేసుకొని తింటూ నన్ను మహిమపరిచే కార్యాల్లో ఉండు, నీకు ఇంకా సమృద్ధిని అనుగ్రహిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. మనము ఎక్కడ తప్పిపోయాము అంటే, ఆయనను మహిమపరిచే కార్యాలు కాకుండా, ఆయన అభివృద్ధి పడమన్న కార్యాల్లో కాకుండా వద్దన్న వైపు అభివృద్ధిలోకి వెళ్తున్నాం అన్నమాట. ఆయన అభివృద్ధి పడమన్నదేమో మంచి విషయాల్లో అభివృద్ధి పడమని, అన్నిటిలో కూడా మీరు ఫలించండి అని చెప్పింది మంచి విషయాల్లో, ఈ ప్రేమ చూపించే విషయాల్లో, ఈ క్షమించే విషయాల్లో, వీటిల్లో మనం ఫలించమని దేవుడు కోరుకుంటే, మనం స్వార్థాల్లో, ఇంకా అనవసరంగా ఇతరులను కిందకి లాగే విషయాల్లో, ధనాపేక్ష విషయాల్లో, అబద్ధాలు పట్టే విషయాలు, ఇంకా ఏంటంటే ఇందాక రాసి చదివాం కదా, అదేంటి స్వార్థపరులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వాళ్ళు, అతి ద్వేషులు, అతిగా ద్వేషం పెంచుకోవటాలు, వీటిల్లో ఏమైపోతున్నాం? అభివృద్ధి బాగా చెందుతుంది. కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఒక మంచి శాంతి సమాధానాలు లేనే లేవు. పోయిన వారం కూడా బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక పిల్లవాడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఆ పిల్లవాడు పాస్టర్ గారి కుమారుడే వచ్చి, ఆ పాపం పాస్టర్ గారు ఏదో ప్రిపేర్ అవ్వకుండా ఒకటే గోల్ చేస్తున్నాడంట. ఆ పిల్లాడు గోల్ చేస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అక్కడ ఒక ప్రపంచ పటం ఉంటే ఆ పటాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా చింపేసేసి, అక్కడ ఉన్నటువంటి మ్యాప్ ఉంటే ఆ మ్యాప్ అంతా చింపి, ఈ మ్యాప్ అంటించిపోరా, అసలు కాసేపు టైం వేస్ట్, వీడి అంతసేపు రాడలే, ఇక 4 గంటలో టైం పట్టిద్ది వీడికి అనుకొని వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, మ్యాప్ అంతా చింపి అవతలేసి దీన్ని మొత్తం చక్కగా అంటించరా అన్నాడంట. ఆ పిల్లోడు ఒక అరగంటలోనే అంటించి తీసుకొచ్చేసాడంట. అమ్మో ఏంటి వీడు ఇంత అరగంటలోనే, నా కొడుకు ఎంత తెలివిగల్లాడా అని చెప్పేసి పాస్టర్ గారు అడిగారంట. ఏంట్రీ ఎట్లారా, ఇది అసలు చిన్న చిన్న ముక్కలు చేసా, ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కలు చేసిన పేపర్లను మళ్ళీ అంటించడం కష్టమా?
ఈజీయా? కష్టం. అలాంటిది ఇదేంటి మ్యాప్ పాయింటింగ్ ఇంత ఈజీగా తీసుకొచ్చాడంటే అప్పుడు వాడు అన్నాడంట, నాన్న మ్యాప్ వెనక వైపు ఒక మనిషి బొమ్మ ఉంది. ఆ మనిషి బొమ్మలో కాళ్ళు చేతులు ముక్కు నోరు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంటిస్తే ఈ మ్యాప్ సెట్ అయిపోయింది తెలుసా అన్నాడంట. అంటే దేవుడు కూడా మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అవుతుందని చెప్తున్నాడు. మనిషి కరెక్ట్ గా ఉంటే, మనిషిని ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉంటే సరిగ్గా మనిషి ప్రపంచం అంతా సెట్ అయిపోతుంది. కానీ మనిషి సరిగ్గా ఉండడానికి అస్సలు ఇష్టము లేదు. కాబట్టి ఈరోజు శాంతి సమాధానాలు మన జీవితాల్లోకి అలాగే ప్రపంచానికి కూడా కరువైపోయినాయి అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు మనకి చెప్తా ఉంటాను, అనేక మంది పెద్దవారంటే ఒక దగ్గర కూర్చొని ఆ యొక్క వారికి ఉన్న దేశాలకు ఉన్నటువంటి సమస్యలను మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, మన ప్రధానమంత్రులు అందరూ కూడా, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూర్చొని UN సమావేశం పెట్టుకొని ఏంటేంటి సమస్యలు మీ దేశాల్లో అని చెప్పి అడుగుతున్నారంట. అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు లేసేసి ఒక్కొక్కరు చెప్తున్నారు, మాకు చాలా కరువు సమస్య ఉంది, మాకు నీళ్లు సమస్య ఉంది, మాకు టెర్రరిస్టుల సమస్య ఉంది, ఇవి ఎక్కువ మంది ప్రపంచంలో ఎక్కువ బాధపడతా ఉంటారు కదా. అట్లానే మాకు ఇంకొక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మా దేశంలో ఎక్కువ అయిపోయి సరిగ్గా ఇది చేయట్లేదు. ఇట్లా ఒక్కొక్క దేశం వాళ్ళు లేచి ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారంట. అప్పుడు అక్కడ వాక్యం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేచి ఏమంటున్నారు అంటే, అసలు పాపం అనే సమస్య మీ దేశాల్లో ఎవరిలో లేదా? అసలు అదొక సమస్యగా ఏం కనిపించట్లేదా అని అడిగేటప్పుడు అందరి తలకాయలు దించేసుకున్నారు. ఎందుకు? అన్ని దేశాల్లో ఉన్న సమస్య పాపం అనేది అసలు ఒక సమస్య కానీ ఎవరికి కనిపించటం లేదు. మాకు ఆ సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉంది, లేకపోతే మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఎన్నో రకాల సమస్యలను గురించి మాట్లాడుకుంటున్న ప్రపంచము పాపం అనేది ఒక సమస్యగా మారిపోయింది. ఆ పాపంలో నుంచి మాకు విడుదల కలుగజేసే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అని గ్రహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన వైపు ఎవరు సరిగ్గా చూడటం లేదు. కానీ ఆయనను గ్రహించిన మనము, మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఇదిగో మీరు నా సొత్తు, మీరు నా సొత్తు, నా సొత్తైన ప్రజలు, నా సొత్తైన ప్రజలు నేను ఎలా చూసుకుంటానో తెలుసు. ఒక వచనం చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనదే కాదు గాని దాని విధులను ఆచరించువాడు 3:12 అమ్మా, 3:12 ఆ తర్వాత 13 కూడా ఓకే. అంతే. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించింది. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, చూడండి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్ల జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, అంటే మనమే అన్యజనులు అంటే ఎవరో కాదు, అబ్రహాము గారికి దేవుడు ఏం ఆశీర్వదించారు మనందరికీ తెలుసు కదా. నేను చూపిస్తున్న దేశానికి నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము గారు ఏం అడగలే ఆశీర్వచనాలు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదించటమే కాకుండా నువ్వు ఎవరిని ఆశీర్వదించమంటే వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీ ద్వారా అనేకమైనటువంటి జనులు ఆశీర్వదింపబడతారని దేవుడు చెప్పారు. అంటే అబ్రహాము గారిని దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారనమాట. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు మనకి కూడా క్రీస్తు యేసు ద్వారా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మీకు కూడా సంబంధించినవని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కరికే కాదు, క్రీస్తు యేసు ద్వారా, అంటే విశ్వాసం మూలముగా మీరందరూ ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడటానికి కేవలం ఏం చెప్పాను? విశ్వాసం చాలు. మీరు చేసే క్రియలు నీతిమంతులుగా మనల్ని తీర్చవు. నువ్వెన్నో పుణ్య కార్యాలు చేసినా ఆ కార్యాలు నిన్ను నీతిమంతులుగా తీర్చవు. అందుకని మనం పుణ్యకార్యాలు చేయకూడదా, మంచి కార్యాలు చేయకూడదా అని కాదు దేవుడు అంటుంది. మంచి కార్యాలు చేయటానికే మిమ్మల్ని సృష్టించుకున్నాను నేను. ఇందులో ఏదో గొప్పగా మీరు చెప్పడానికి ఏం లేదు అంటున్నారు దేవుడు. అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని పుట్టించిందే నేను మంచి కార్యాలు చేయటానికి, మీరే మర్చిపోయి చెడ్డ కార్యాలు చేస్తున్నారు.
అంతేగాని నేను మంచి కార్యాల కోసం మిమ్మల్ని సృష్టించుకున్నప్పుడు మీరు ఇంకేదో ప్రతి కార్యం చేసి, నేను చూసారా దేవా మంచి కార్యం చేశా, నేను చూసారా ఇది వీళ్ళకి సహాయం చేశా, నేను చూసారా అది చేశా అని నువ్వు చెప్పక్కర్లేదు. ఇంకా అవి చేయడానికి నేను పుట్టించింది నేను. సో వీటిల్లో నువ్వు చేయాల్సినవి చేసావు, నువ్వు చేయాల్సిన పనులే చేస్తున్నావు. వీటి గురించి గొప్పగా నువ్వు చెప్పాల్సింది ఏం లేదు. కానీ విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము నీతిమంతులుగా తీర్చబడ్డ, అది చాలా ఈజీ. విశ్వాసం ఉంచడం అనేది చాలా మంచి విషయం మనకి. అదే మనల్ని నీతిమంతులుగా తీర్చుతుందంట. దాని ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తున్నారు. మనం క్రీస్తుకి వారసులు. అంటే ఆయనతో పాటు, ఇప్పుడు తండ్రితో పాటు క్రీస్తు ప్రభు వారు ఎలా అయితే కూర్చున్నారో, నీకు నాకు కూడా అధికారం ఇచ్చేశాడు దేవుడు. మనందరము పోయి తండ్రితో పాటు కూర్చునే అంత గొప్ప స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోయాడు ఆయనను విశ్వసించినందుకు. కాబట్టి ఈ దినం మనకి దేవుడు సమకూర్చే దేవుడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటిదైనా సరే ఆయనే మనల్ని చూసుకుంటాడు, ఆయనే సమకూర్చగలడు, ఆయనే సమస్తము చేయగలడని విశ్వాసం ద్వారా ఆయన యందు నమ్మిక ఉంచితే మన జీవితాలన్నీ కూడాను ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటాయి. అయితే మనం ప్రచురం చేయాల్సిన విషయాల గురించి దేవుడు అనేక సార్లు తెలియపరిచారు. ఏంటి అంటే ఆయన గుణాలను ప్రచురం చేసే బిడ్డలుగా మనం ఎదగాలి లోకంలో. ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటూ మనము ఆయన ఏం చెప్పారో అవి చూపిస్తూ ఉండాలి లోకానికి. అంతే, అవి చూపిస్తూ మనం కనుక వెళ్ళగలిగితే మనము, మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడాను ఆశీర్వదింపబడతాయి. ఒక దినం చక్కగా పరలోక రాజ్యంలో మనందరము దేవుడితో పాటు ఉంటాం. హల్లెలూయా. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.